పహల్గామ్లో జరిగిన ఘోర ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం, నౌకాదళం మరియు వైమానిక దళాలు బుధవారం తెల్లవారుజామున సంయుక్తంగా ఆపరేషన్ సింధూర్ చేపట్టాయి. ఈ ఆపరేషన్లో భాగంగా పాకిస్తాన్ మరియు పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 ఉగ్రవాద లక్ష్యాలపై ఖచ్చితమైన క్షిపణి దాడులు జరిపినట్లు సైనిక వర్గాలు వెల్లడించాయి. 1971 యుద్ధం తర్వాత పాకిస్తాన్పై 3 రక్షణ దళాలు కలిసికట్టుగా దాడి చేయడం ఇదే ప్రథమం కావడం గమనార్హం. 2 వారాల క్రితం పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో అత్యధికులు పర్యాటకులు కాగా మొత్తం 26 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని ప్రధాని నరేంద్ర మోదీ శపథం చేశారు. దీనికి అనుగుణంగా బుధవారం తెల్లవారుజామున 1:44 ఆపరేషన్ సింధూర్ పేరిట ఈ సైనిక చర్యలు ప్రారంభమయ్యాయి. భారత్పై ఉగ్రదాడులకు ప్రణాళికలు రచించి వాటిని అమలు చేస్తున్న పాకిస్తాన్ మరియు పీఓకేలోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలను ఈ ఆపరేషన్ ద్వారా లక్ష్యంగా చేసుకున్నామని సైన్యం ఒక పత్రికా ప్రకటనలో స్పష్టం చేసింది. ఈ దాడులలో త్రివిధ దళాలకు చెందిన ఖచ్చితత్వంతో కూడిన దాడి ఆయుధ వ్యవస్థలను ఉపయోగించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. లక్ష్యాన్ని ఛేదించి విధ్వంసం సృష్టించే కామికేజ్ డ్రోన్లు కూడా ఈ దాడులో వినియోగించినట్లు సమాచారం. మొత్తం 9 ఉగ్ర స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నామని, అయితే పాకిస్తాన్ సైనిక స్థావరాలపై ఎలాంటి దాడులు జరపలేదని సైన్యం నొక్కి చెప్పింది. లక్ష్యాల ఎంపికలోనూ దాడుల నిర్వహణలోనూ భారత్ చాలా సంయమనం పాటించింది అని సైన్యం పేర్కొంది. ధ్వంసం చేసిన 9 లక్ష్యాల్లో బహవల్పూర్లోని జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయం, మోరద్గేలోని లష్కరే తోయిబా స్థావరం కూడా ఉన్నాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ప్రధాని నరేంద్ర మోదీ రాత్రంతా ఈ ఆపరేషన్ను స్వయంగా పర్యవేక్షించినట్లు తెలిసింది. ఆపరేషన్ ముగిసిన వెంటనే జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, అమెరికా జాతీయ భద్రతా సలహాదారు మరియు విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియోలతో ఫోన్లో మాట్లాడి తీసుకున్న చర్యల గురించి వివరించినట్లు సమాచారం. ఆపరేషన్ సింధూర్పై పూర్తి వివరాలతో కూడిన ప్రకటనను సైన్యం త్వరలో విడుదల చేయనుంది.